ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళిన గ్రౌండ్కి దగ్గరలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి కొన్ని పళ్ళు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూపిస్తాను. మీకు ఎంతమందికి తెలుసో ఒకసారి కమెంట్ చేయండి. ఇవి మా శ్రీకాకుళంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి. ఇవి అంటే పలాస అంటే మీకు తెలుసు కదా, జీడిపప్పు ఎంత ఫేమస్. ఇవి దీని పేరేంటో మీరు తెలిస్తే కమెంట్ చేయండి. దీని గురించి అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ తినే ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఒక ఫ్రూట్ ట్రై చేద్దాం, ఎలా ఉందో టేస్ట్ చెప్తాను, మీకు తిని చూపిస్తా. ఇప్పుడు దీని పేరు చెప్పలే కదా, ఇదిగో వచ్చింది చూసారా, దీన్ని ఈ చెట్లన్నిటినీ జీడి చెట్లు అంటారు. సో మా ఊర్లో అయితే ప్రతి ఊర్లో కూడా ఉంటాయి ఇవి. ఒకసారి తిని చూపిస్తా చూడండి. కొంచెం తీయగా ఉంటుంది, అలాగే ఎక్కువగా తిన్నామనుకో మాత్రం చాలా ఎక్కువ దగ్గు వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా తినడానికి ఒకటి రెండే తినగలం, అది కూడా స్వీట్ ఉండేది తినగలం. అంటే పచ్చిగా ఉన్న తిన్నామనుకో మాత్రం చాలా ఎక్కువ దగ్గు వచ్చేస్తుంది అనమాట. ఇది దీంట్లో వాటర్ కూడా చూడండి, ఈ వాటర్ చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. ఇవి ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి. ఎప్పుడైనా మా శ్రీకాకుళం సైడ్ వస్తే ట్రై చేయండి. ఇది ఓన్లీ ఎక్కడైతే సముద్రం ఏరియా ఉంటుందో ఆ ఏరియాలోనే పండుతాయి ఇవి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై రీల్స్.